రీసెంట్గా మనం చూసాం సాక్షి డిబేట్లో ఒక జర్నలిస్ట్ వాళ్ళు మాట్లాడే భావంగా ఏదో మాట్లాడారు. ఆ మాట్లాడిన దాన్ని తప్పని చెప్పి ఖచ్చితంగా మేమందరం కూడా తప్పని చెప్తున్నాం. ముమ్మాటికి అతను మాట్లాడింది తప్పు, అతను మాట్లాడింది తప్పని సాక్షి తన వివరణ ఇచ్చింది. ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాట తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని మాటలు తప్పని చెప్పి ఒక ప్రకటన కూడా ఇచ్చింది. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అతను మాట్లాడినటువంటి మాటలు ముమ్మాటికి తప్పే. దీన్ని మేము సమర్థించట్లేదు. అయినప్పటికీ కూడా ఒకవైపున సాక్షి తప్పని చెప్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పని చెప్తుంది, మేమంతా కూడా తప్పని చెప్తూ ఉంటే ఇదేది పట్టనట్టు ఇందులో కూడా టీడీపీ వాళ్ళు రాజకీయాన్ని వెతుక్కొని అటు సాక్షిని తప్పుపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి లాగుతూ మా భారతమ్మను ఇందులోకి లాగుతూ ఇందులో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము తప్పని చెప్పినా కూడా ఏమీ పట్టనట్టు ఇందులో రాజకీయం వెతుక్కొని చేస్తున్నారు. ఏమనాలి దీన్ని? మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మా భారతమ్మకు ఈ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధం ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఇది తప్పని మేము ఖండిస్తూ ఉంటే అయినా కూడా పదే రాజకీయంగా కల్పించుకొని దీన్ని ఎందుకు మా వాళ్ళ మీద, మా నాయకుడి మీద, మా భారతమ్మ మీద రబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము, మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము. మేము తప్పు ఈ విషయం అని చెప్పి మా సాక్షి తరఫున, మా సాక్షి ఛానల్ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా తప్పని చెప్తూ ఉన్నాము. మీరు అయినప్పటికీ కూడా దీన్ని పదే రాజకీయం చేస్తూ ఏదైతే తీరులో వెళుతున్నారో దీన్ని మీరు వెళుతున్నటువంటి తీరుని ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాము. దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నాము. దీన్ని రాజకీయం చేస్తూ ఏదైతే చేస్తున్నారో అసలుగా మహిళల్ని మీరు అవమానించేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారని తెలియజేస్తున్నాం. ఇవి ఎంతలా ఉన్నాయంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎంతలా ఉన్నాయంటే సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ గారు, వారు 5 దశాబ్దాల నుంచి జర్నలిస్ట్గా ఉన్నారు. 50 ఏళ్ల నుంచి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎంతో విలువలతో ఓ చక్కటి ఇమేజ్ని క్యారీ చేస్తూ వారి యొక్క జర్నలిజంని కొనసాగిస్తున్నారు. అలాంటి ఒక వ్యక్తి ఏ రోజు ఏ విషయంలో కూడా ఒక ఎక్స్టెంట్కి మించి వెళ్ళి మాట్లాడేటువంటి మనస్తత్వం కాదండి. న్యూట్రల్స్ కూడా తన్ని అప్రిషియేట్ చేసేటువంటి విధంగా తన యొక్క జర్నలిజం కొనసాగించారు వారి యొక్క దీంట్లో. అలాంటి వ్యక్తిని ఈ రోజున అరెస్ట్ చేశారు. అంటే ఈ రెడ్ బుక్ పాలన ఎక్కడ దాకా వచ్చిందంటే ఈరోజు జర్నలిస్టుల వరకు కూడా వచ్చింది.